సిరివెల్లమెట్ట సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి ఫరూక్, ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే వారు తన ముందస్తు రాజకీయ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకుని హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటల్లో కాలిపోతున్న బస్సును ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలించి సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా అధికారులను సమన్వయం చేశారు. నెల్లూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న BCVR ప్రైవేట్ ట్రావెల్స్ బస్ కంటైనర్ లారీని ఢీకొట్టడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 వాహనాలు పూర్తిగా అగ్నికి ఆహుతి కాగా బస్సు లారీ డ్రైవర్లు క్లీనర్ మంటల్లో చిక్కుకుని అక్కడికక్కడి సజీవ దహనమవడం అత్యంత కలిచివేసింది. అయితే బస్సులో ఉన్న 36 మంది ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఎందుకని ప్రైవేట్ బస్సులు ఒకరికన్నా ముందు పోవాలి, ఒకరికన్నా ముందు పోవాలి. మా బస్సులు పోతే ముందు పోతుంది కాబట్టి ఈ రకమైన వాదన దాదాపు ప్రైవేట్ బస్సులు ఉంటున్నాయి. 1960-20 అప్పుడు కూడా బస్సులు ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఉండేవి. ఇప్పుడు యాభై బస్సు ఉండేవి. ఆరోగ్యంలో కూడా ప్రైవేట్ బస్సులు 11 గంటలు ఈ బస్సు పోవాలి, 11:30 ఇంకో బస్సు పోవాలి. అప్పుడు కాంపిటీషన్ జరిగేది. 11 దాకా కాబట్టి ఇది తొందరగా చేరాలని అర్జునుతుంది. డిపార్ట్మెంట్ ప్రైవేట్ వెహికల్స్ దీనివల్ల మధ్యలో ప్రజలు తెచ్చిపోతా ఉన్నారు. ఒక అమాయకులను తెచ్చిపోతా ఉన్నారు. చాలా బాధాకరమైన నేను ప్రభుత్వం కూడా చాలా ఆలోచించేసి ఏం చేద్దాం తీసుకుపోతుంది. ఆర్టీసీ లెక్క ఈ ప్రైవేట్ కూడా 80 కిలోమీటర్స్ అసలు చేస్తే కంపెనీ తేడా వచ్చింది. తేడా రాదు. మన ఊరి కోసం అవసరం లేదు. ఇది ప్రయాణం ఆర్టీసీ బస్సులు చేస్తూ ఉన్నాయి. కానీ ఆర్టీసీ బస్సులు సగం జరగడం లేదు కదా. ఎందుకు ప్రైవేట్ బస్సులు జరుగుతూ ఉన్నాయి. అది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ అవ్వడము, అందులో 3 వ్యక్తులు చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఏదైతే నిన్న ఈ టైర్ బర్స్ట్ అయ్యి నెల్లూరు నుంచి హైదరాబాద్కి వెళ్తున్న సమయంలో 1 గంట ప్రాంతంలో ఆపోజిట్ డైరెక్షన్ లో ఇది టైర్ బర్స్ట్ అవ్వడంతో ఆపోజిట్ డైరెక్షన్ లో రావడము, ఆ బస్సులో ఉన్న డ్రైవర్ క్లీనర్ చనిపోవడము, చాలా మంది లోపల ఇరుక్కున్న వాళ్ళు కూడా వెంటనే డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంబులెన్స్ అన్ని కూడా రావడము, ఇదంతా జరగడంతో చాలా మంది బయటపడడం జరిగింది. సో మళ్ళీ ఇటువంటి ఘటన జరగకుండా హైవే వాళ్ళతో కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే బాడీస్ ఐడెంటిఫై చేశారో వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా కావాల్సిన సహాయము ప్రభుత్వం తరపు నుంచి ఇవ్వాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఎవరికైతే సీరియస్ గా ఉండి హాస్పిటల్ అడ్మిట్ అయినారో వాళ్ళకు కూడా వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కావచ్చు, ఇంకా ఫర్దర్ ట్రీట్మెంట్ ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళకి సహాయం చేయాలని మేము కూడా అడగడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు అవుతున్నాయని గతంలో నుంచి కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఆలగడ్డల ప్రాంతంలో ఒక ట్రామా సెంటర్ పెట్టాలని ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మేము ప్రపోజల్ పెట్టడం జరిగింది. అంతేకాకుండా హైవే వాళ్ళతో ఎప్పటికప్పుడు మీటింగ్స్ పెట్టుకొని ఈ డివైడర్ హైట్ పెంచాలా లేదా ప్లాంటేషన్ పెట్టాలనేది కూడా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇప్పటికే చాలా చోట్ల సీసీ కెమెరాస్ లేని కాడ కూడా సీసీ కెమెరాస్ పెట్టించడం. తప్పకుండా వాళ్ళ మీద ఇంకా ఫ్యూచర్ లో ఇటువంటి జరగకుండా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ ప్రాంతంలో యాక్సిడెంట్లు మా కంట్రోల్లో ఉండేవి జరగకుండా చేయడానికి అన్ని విధాలుగా కూడా మేము ప్రయత్నం చేస్తాము. కొన్ని మన కంట్రోల్లో ఉంటాయి, కొన్ని మన కంట్రోల్లో ఉండవు. కంట్రోల్లో లేని దానికి మనం ఏం చేయలేము, కానీ కంట్రోల్లో ఉన్నదానికైతే మేము తప్పకుండా అన్ని చర్యలు తీసుకుంటాం. ఈ నెల